హాయ్ అండి. స్కూల్ స్టార్ట్ అయ్యాయి అంటే మదర్స్కి లంచ్ బాక్స్ టెన్షన్ స్టార్ట్ అయినట్టే. సింపుల్గా హడావుడి లేకుండా పిల్లలకి నచ్చేలాగా ఆలు మసాలా రైస్ చేసుకుందామా? ఇంగ్రీడియంట్స్ ఎక్కువైనా టేస్ట్ అయితే అద్రిపోతుంది. చూద్దామా? లెట్స్ స్టార్ట్ ఆలు మసాలా రైస్. ఈ రెసిపీకి మనకి కావాల్సింది మొదటిగా ఆలు అనమాట. ఒక పెద్ద ఆలు తీసుకొని పీల్ చేసేసుకున్నాను. పీల్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించాను కదా, ఆ విధంగా మీడియం సైజ్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇలా సన్నగా చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. 2-3 పచ్చిమిర్చి సన్నగా చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఒక కడాయిలో పచ్చెనపప్పు, సాయిమినపప్పు, కందిపప్పు, పల్లీలు, మిరియాలు, చెక్క, ఎండుమిర్చి, ఒక బిర్యానీ ఆకు మొత్తం వేసేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పౌడర్ లెక్క చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద వేరొక కడాయి పెట్టేసి అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది వేసేసి ఆయిల్ అనేది బాగా కాగిన తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి ఆవాలు, జీలకర్ర, అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసేసి కొంచెం చిటపటలాడిన తర్వాత మనం ముందుగా ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఉల్లిపాయలు వేసేసి ఆ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆలు వేసేసి ఉప్పు పసుపు వేసేసి ఒక 2 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి కారం వేసేసి ఒకసారి కలిపి 1/2 గ్లాస్ వాటర్ అనేది వేసేసి ఆలు అనేది మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. వాటర్ అనేది కొంచెం ఇంకుతున్నాయి అన్నప్పుడు మనం ముందుగా మసాలా మిక్సీలో వేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ వచ్చేసి మనం రైస్ ఎంత తీసుకుంటున్నామో దాని తగ్గట్టు పౌడర్ అనేది యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసేసి, ఇక్కడ నేను బాస్మతి రైస్ అనేది నేను తీసుకున్నానండి. కావాలనుకుంటే నార్మల్ రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. రైస్ వేసేసి మంచిగా మిక్స్ చేసేసి కొన్ని కొత్తిమీర అనేది వేసేసి ఒకసారి కలిపి దించేయడమే, అంతే. యమ్మీ పిల్లల లంచ్ బాక్స్ రెడీ అయినట్టే. సింపుల్గా ఆలు మసాలా రైస్ ఎలా చేసుకోవాలో చూపించాను కదా, ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇంట్లో ఈ మసాలా రైస్ ట్రై చేసి నా కామెంట్ అనేది చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. అలా షేర్ చేయడం వల్ల నలుగురికి తెలుస్తుందనమాట. ఎండ్ వరకు చూసి ఒక లైక్ ఇచ్చేయాలండి. ఉంటా మరి, బాయ్.